ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ భవనం సెల్లార్లోకి వరదలతో 3 సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనలో మరో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనలో అరెస్టైన నిందితుల సంఖ్య 7కు చేరింది. కోచింగ్ సెంటర్ ఓనర్, కోఆర్డినేటర్ను ఇదివరకే అరెస్టు చేశారు. వరద నీరు బిల్డింగ్ బేస్మెంట్లోకి వెళ్లేలా నిర్లక్ష్యంగా కారును నడిపిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అయితే అతడి వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులను పోలీసులు నిన్న ఢిల్లీ 30 హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుల్లో 5గురిని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందున జూనియర్ ఇంజనీర్ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది. అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది. కాగా వాన నీరు వెళ్లకుండా ఉన్న ఆక్రమణలపై ఎంసీడీ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించింది. ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని తెలిపింది. 13 అక్రమ కోచింగ్ సెంటర్లను సీల్ చేశామన్నారు. కాగా వరదల వల్ల చనిపోయిన డెల్విన్, శ్రేయ, సోనీ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రావోస్ స్టడీ సర్కిల్ ఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖ కమిటీని నియమించింది. కమిటీలో హౌసింగ్ సెక్రటరీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సిపి, ఫైర్ అడ్వైజర్, జాయింట్ సెక్రటరీలు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ కమిటీ 30 రోజుల్లోపు నివేదిక ఇవ్వనుంది. కాగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సివిల్స్ అభ్యర్థులు కోచింగ్ సెంటర్ వద్ద ధర్నా కొనసాగించారు. కాగా ఆప్ ఆఫీస్ ముందు బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ దుర్ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్కు అవినాష్ దుబే అనే సివిల్స్ అభ్యర్థి లేఖ రాశారు. సార్, ఢిల్లీలోని రాజేంద్రనగర్, ముఖర్జీనగర్ లాంటి ఏరియాల్లో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయి. వర్షాలు కురిసిన ప్రతిసారి వరదలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోకాల్లోతుల నీళ్లలో నడుస్తున్నామని, కొన్నిసార్లు వరద నీరు ఇళ్లలోకి కూడా వస్తోందని వాపోయారు. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల 3 సివిల్స్ అభ్యర్థులు చనిపోయారని చెప్పారు. స్టడీ సర్కిల్ వాళ్లు రూల్స్ ఉల్లంఘించి సెల్లార్లో లైబ్రరీ పెట్టారని దుబే ఆరోపించారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మాలాంటి విద్యార్థులకు ఇక్కడ ఉండడం నరకంగా మారిందని అవినాష్ తన లేఖలో పేర్కొన్నారు.